ఈరోజు నేను ఒక డిఫరెంట్ ఫిష్ కర్రీ చేసి చూపిస్తున్నాను. ఈ ఫిష్ చూసారా, ఇది ఆర్చిన చేప అంటారు. దీనికి ఫ్రెష్గా పట్టిన చేపలను తెచ్చి గడ్డి చుట్టేసి అవి కుండలో పెట్టి కింద మంట పెట్టి పొగలోని దీన్ని కుక్ చేస్తారు. ఓన్లీ పొగ మీద ఉడుకుతుంది, అందుకే దాన్ని ఆర్చిన చేప అంటారు. దీన్ని ఎలా వండుకోవాలంటే ముందుగా మనం వేడి నీళ్ళు ఇలా పెట్టుకోవాలి. వేడిగా కాగిన దాంట్లోని ఈ వాటర్ హీట్ ఎక్కాక ఇందులో ఈ ఫిషెస్ వేసేసుకోవాలి. ఈ ఫిషెస్ ఎందుకంటే ఇలా వేసుకోవడం, దీని తోకలు, బుర్ర, స్కిన్ మొత్తం ముళ్ళు, మధ్యలో ఒక ముళ్ళు ఉంటుంది. ఈ ముళ్ళు ఇవన్నీ కలిపి ఇవన్నీ కూడా మనం సపరేట్ చేసేసుకోవాలి, ఒలిచేసుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారుతుంది, పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కూరకి ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా వేసుకోకూడదు, కొంచెం బరగ్గానే ఉంచుకోవాలి, అటు ఇటు నలిగినట్టుగా. ఈ చేపలు అయితే మనకి ఇక్కడ దొరకవు. కోనసీమ, యానాము, కాకినాడ, అమలాపురం అలాంటి ప్లేసుల్లోనే, ఆ ఊర్లోనే దొరుకుతుంది. ఈ చేపలకి చాలా టేస్ట్గా ఉంటుంది, కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఇలాగా ఇది ఇప్పుడు నేను ఉల్లిపాయలు మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూసారా, ఇలాగా బరగ్గా మెత్తగా పేస్ట్లా చేయకూడదు. ఇక ఇలా బరబరగానే మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఉల్లిపాయ పేస్ట్ చేసేసుకున్నాను కాబట్టి మసాలా రెడీ చేసుకుంటున్నాను. ముందుగా అల్లం చిన్నది కట్ చేసుకుని ముక్కలు చేసుకుని వేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా వెల్లుల్లిపాయలు, ఒక దాల్చిన చెక్క, ఒక పువ్వు, 4 లవంగాలు, 5 యాలక్కాయలు, కొద్దిగా జీలకర్ర, ఇవి మెత్తగా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. మసాలా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక చూసారా, ఈ చేపలు చల్లారిపోయాయి. ఇవి నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి చేపల్ని క్లీన్ చేసుకోవాలి. చూసారా, బుర్రలు ఎలా ఊడిపోతున్నాయో, ఈజీగా వచ్చేస్తుంది ఈ చేప స్కిన్ అదిని. ఇప్పుడు చూడండి, ముందుగా నేను బుర్రలు, తోకలు ఒలిచేసి పక్కన వేసేసుకుంటున్నాను. ఇంక ఇలాగ ఈ చేపకి ముందు ఈ తోకలు, బుర్రలు తీసేయాలి. మధ్యలో పొట్టలు కూడా ఉంటాయి, అవి కూడా తీసేయాలి. వీళ్ళు పట్టిన వెంటనే చేపదాన్ని ఇలాగ ఆరుస్తారు. దీన్ని చప్పిడి చేప అని కూడా అంటారు, ఎందుకంటే తెచ్చిన వెంటనే ఈ చేపని పొగ పట్టించేస్తారు. ఇక చూసారా, ఇలా బుర్రలు, తోకలు తీసేసుకున్నాను. ఇప్పుడు స్కిన్ కూడా ఒలిచేసుకుంటున్నాను. శుభ్రంగా ఈ స్కిన్, ఈ పొట్టలు ఇవన్నీ కూడా ఇలా వచ్చేస్తాయి ఈజీగానే. ఇక చూసారా, మధ్యలో ముళ్ళు ఉంటుంది ఒకటి, ఈ ముళ్ళు కూడా తీసేసి పక్కన పడేసుకోవాలి. ఓన్లీ కండ మాత్రమే ఇలాగా మనం ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చప్పగా ఉంటుంది. ముందుగా లైట్గా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నేను చేపలన్నీ ఒలిచేసుకున్నాను, లైట్గా ఉప్పు వేసుకున్నాను. ముందుగా బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ లోపు నేను వీటికి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని, ముందు ఉప్పు ఎక్కువ వేసాను కాబట్టి కొద్దిగా ఉప్పు తగ్గించుకున్నాను. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని వీటిని, ఈ ముక్కల్ని చూసారు ఎలాగొచ్చే ముక్కలు, ఈ ముక్కలు బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనం బాగా కలిపి పక్కన పెట్టుకుని ఇందులోని పేస్ట్ ఇది అయిపోయింది కాబట్టి, ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మసాలా కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగా బాగా ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోని ఈ ముక్కల్లో చేప ముక్కల్ని ఇలాగా మనం ఒలిసిన చేప ముక్కల్ని ఇలా వేసేసుకోవాలి. ఇందులోని ఇలా వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఈ మసాలా ఫ్లేవర్ పట్టిన వరకు ఇలా ఉంచుకోవాలి. మూత పెట్టుకోండి 10 నిమిషాలు. ఇది అయిన తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మళ్ళీ 10 నిమిషాలు మూత పెట్టి ఉంచేద్దాం. బాగా మసాలా అది పట్టేసింది. ఇప్పుడు ఇందులోని వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. ఈ చేప ఉడకటానికి ఇది గట్టిగా ఉంటుంది. ఈ చేప మాంసం ముక్కలాగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇగో ఇలా దగ్గరికి అయిపోయాక దించేసుకోవడమే.